కూడా గురుగారు రావడం చాలా సంతోషించే విషయం. మరి ఈ సందర్భం రావడం కూడా నాకు చాలా సంతోషాన్నిస్తుంది. మరి ఆ గురుగారి దగ్గర నేను చదువుకొని మరి ఈ స్థాయిలో ఉండడానికి మరి ముఖ్య కారకులు ఈయన. ఆయన చెప్పినటువంటి చదువు మాకు ఈ జీవితాన్ని ఇచ్చిందని మేము నమ్ముతున్నాం. అది మీరందరూ గ్రహించే ఈ కార్యక్రమం చేశారని నమ్ముతున్నాం. మరి అలాంటి గురువులను సన్మానించుకునేటువంటి మంచి సాంప్రదాయం మన స్కూల్లో జరగడానికి మీరు కారకులయ్యారు. ఇంతకుముందు ఒక బ్యాచ్ జరిగింది, మీరు కూడా ఇలా జరుగుతూ మన గ్రామానికి మీ యొక్క భవిష్యత్తుకు, మీ పిల్లల తరాల యొక్క భవిష్యత్తు కూడా మీరు పునాది చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీ పిల్లలకు విలువలుగా నేర్పండి, మంచి తరాలను నిర్మిద్దాం. మరి మా గురుగారికి సన్మానం చేసుకునే అవకాశాన్ని మీరు అందరూ కల్పించినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సన్మానం స్వీకరించగా మా గురుగారిని సత్యనారాయణ గారిని కోరుచున్నాను. ఈయన నేను కలిసి పనిచేస్తాం, గోపాలపురం హై స్కూల్లో కలిసి పనిచేస్తాం. ఆయన అక్కడ రిటైర్మెంట్ అయినప్పుడు మేము అక్కడ సన్మానం చేసాం. మరలా ఇంకో అవకాశం నాకు ఒకసారి వచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసి మీకు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ నాకు సన్మానం చేస్తాం. మేము మీ బ్యాచ్కి అయితే 6th 7th క్లాస్కే వచ్చి ఉంటాం. మేము 8th మేబీ 8th కూడా, 10th క్లాస్కి అయితే రాలేదు. బాగా చిన్నపిల్లలు మీరు. ఇప్పుడు చూస్తే అసలు నేనైతే కొంచెం కొంతవరకు ఐడెంటిఫై చేయగలుగుతున్నాను, అంతేగాని చాలా వరకు గుర్తుపట్టలేదు నేను. సరే, మీరందరూ కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో మమ్మల్ని పిలిచి మీరందరూ కూడా గత స్మృతులన్నీ కూడా గుర్తు చేసుకున్నందుకు ముఖ్యంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని గుర్తుంచుకొని మరి ఇద్దరు అబ్బాయిలు అయితే వర్షంలో మరీ వచ్చారు మా స్కూల్కి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వర్షంలో వచ్చి పైగా స్వీట్స్ ఇచ్చి, వద్దమ్మా అంటే ఒప్పుకోలే, స్వీట్స్ ఇచ్చి మరి రమ్మని ఇన్వైట్ చేశారు. చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, మీరందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉండాలి. అలాగే మీరు కూడా మీ ఆల్రెడీ కొంతమంది పిల్లలు ఉంటారు, మీ పిల్లలను కూడా మంచిగా చదివించుకొని మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలి. అలాగే మనల్ని కూడా ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ని కలపగలిగేది ముఖ్యంగా వాట్సాప్. ఈ రోజున వాట్సాప్ ఉండడం వల్ల ఈజీగా జరుగుతుంది ఇవన్నీ కూడా. పూర్వం ఈ పరిస్థితి లేదు. అయితే సోషల్ మీడియా మనకి ఎంత మంచి చేస్తుందో అంత చెడ్డ కూడా చేస్తుంది. ఈ సోషల్ మీడియా వల్ల మన టైం కూడా వేస్ట్ అయిపోతుంది. కొంత ఉపయోగం ఉంటుంది, చాలా వరకు నష్టం ఉంటుంది. దీన్ని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. సోషల్ మీడియాలో ఉపయోగకరమైనవి తీసుకోవాలి, అనవసరమైనవి వదిలేయాలి. ఆ విచక్షణ మనకు ఉండాలి. ఆ విచక్షణతో మెలిగితే మనకు అన్నీ కూడా మన అభివృద్ధికి సహాయపడతాయి అవన్నీ కూడా. మరి మీరందరూ కూడా ఎంతో అభిమానంతో పిలిచి ఇలా సత్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరింతగా మీరందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వందనాలు. నాకు హిందీ మేడం గారు అంటే అసలు అందరికీ భయం, కానీ నాకు మేడం గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాకు 8th క్లాస్కి వచ్చేసరికి కూడా హిందీ అసలు రాయడం వచ్చేది కాదు, చదవడం వచ్చేది కాదు. మేడం గారు 1 hour ముందే వచ్చి రానటువంటి వాళ్ళకి మళ్ళీ స్టడీ అవర్ పెట్టి 8th క్లాస్లో మళ్ళీ మాకు వాళ్ళ కాడి నుంచి మొత్తం అన్నీ నేర్పించి అసలు హిందీ చదవడానికి కారణమయ్యారు మేడం గారు. మీకు నా పాదాభివందనాలండి.
ప్రాథమిక మాధ్యమిక ఎగ్జామ్స్ రాయించారు. అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ మ్యామ్. హిందీ మేడం గారు ఎంత ఇష్టమో, కానీ ఒకే వన్ టైం మేడంతో ఒకసారి దెబ్బలు తిన్నాను. అది కూడా జిహ్వా రాయడం రాలేదు మ్యామ్. నాకు డిక్టేషన్ చెప్పినప్పుడు అది ఒక్కటి రాంగ్. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు మీతో దెబ్బలు తినలేదు. ఆల్సో భానురేఖ మ్యామ్ 10th క్లాస్లో హిందీ చెప్పారు. స్పెషల్గా నాకు కోర్స్ బుక్స్ అవి మెటీరియల్ అని ఇచ్చి బాగా చదివించారు. 10th హిందీ టాపర్ కూడా, 89 మార్క్స్ అప్పుడు. ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఉన్న అందరూ నాకు నా లైఫ్లో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు. సోదర ఉపాధ్యాయులు భానురేఖ గారు అందరికీ నా నమస్కారములు. మీరందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. అక్కడక్కడ పేర్లు చెప్తుంటే ఐడియా వస్తుంది, కానీ కొంచెం కొంచెం గుర్తున్నారు. చాలా లాంగ్ వస్తుంది కదా డిస్టెన్స్. నేను మాత్రం మీకు బాగా గుర్తుంటాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొట్టడమే నేను జీవితంలో ఉన్నాను కదా. ఇది నేను ఇక్కడ జాయిన్ అవ్వడం ఫస్ట్ పోస్టింగ్ ఈ స్కూలేనమ్మా. 2000లో జాయిన్ అయ్యాను. నా ఆలోచన ఏంటంటే చదువుకోవాలి అందరూ. సబ్జెక్టు రాలేదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈ సబ్జెక్ట్ రాలేదు అని ఫీల్ అవ్వకూడదు. దానికోసం ఎంతో కొంత ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ ఉందనుకోండి, మీకు బయట ఎవరో ట్యూషన్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, తెలుగు చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ ఆ సబ్జెక్ట్కి వచ్చాక మేము తప్ప బయట ఎవరు ఎక్కువ శాతం చెప్పరు. కాబట్టి ఇక్కడే ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉండాలి, నేర్చుకోవాలి, మీకు నేర్పాలి అనేది తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా కొట్టాలను అలాంటి ఆలోచనలు అయితే నాకు అప్పుడు లేవు, ఇప్పుడు ఎప్పుడైనా సరే నా స్టూడెంట్స్ బాగుండాలని అనుకుంటాను. నాకంటే మంచిగా సెటిల్ అయ్యారు అనుకోండి, ఇంతకన్నా హ్యాపీ ఉంటుంది. మా పిల్లల కన్నా మీరు బాగా సెటిల్ అయితే మేము 100 మందికి చెప్పుకుంటాం మా స్టూడెంట్ ఇలాగా అని. ఒక ఎలక్షన్ డ్యూటీలో ఒక పాప కనిపించింది, మొన్న వచ్చింది, మేలో వచ్చింది. ఆ పాప వచ్చి, మేడం నేను టీచర్గా సెటిల్ అయ్యానండి అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. నా దగ్గర చదివించినట్టు ఇప్పుడు రామారావు సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, నా సారు ఆయన స్టూడెంట్ కలిసి చేసామని. అలాగే మాకు కూడా మీరందరూ మాకంటే ఇంకా ఎక్కువగా ఉన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అర్థమవుతుందా? కానీ చాలా తక్కువ మంది వచ్చినట్టున్నారు. అప్పుడు క్లాస్ నిండుగా ఉండేది, ఇప్పుడేమో తక్కువగా వచ్చినట్టున్నారు. కానీ గుర్తుపెట్టుకొని పిలిచి అంత దూరం వచ్చి పిలిచినందుకు చాలా థ్యాంక్స్, లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు. అలాగే గాడ్ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉండాలని. మీరు ఎంత సెటిల్ అయ్యారేమో తెలియదు, కానీ మీ పిల్లలు ఇంకా మంచిగా సెటిల్ చేయడం మాత్రం ఎక్కువ శాతం ట్రై చేయండి. ప్రజెంట్ ఈ కాంపిటేటివ్ లైఫ్లో అందరూ కూడా బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. మా ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా మరి ఈ చిట్యాల స్కూలు విద్యార్థులు అందరూ కూడా మీ మేడం గారితో పాటు నన్ను కూడా గుర్తుపెట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ముందు. ఎందుకంటే మొన్న బ్యాచ్ కూడా గెట్ టుగెదర్ పెట్టారు, అప్పుడు కూడా వాళ్ళు కూడా పిలిచారు. నాకు అదృష్టం ఏంటంటే మీ ఊర్లో హెచ్సిలో చేసేవాడిని నేను. అప్పుడు భరణి కుమార్ మాస్టారు మ్యాథ్స్ చెప్పేవారు ఇక్కడ. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి మన రామారావు సార్ వచ్చే మధ్యలో మీకు మ్యాథ్స్ లేదని చెప్పేసి మా డివైఓ గారు ఇక్కడ డిప్యుటేషన్ వేయడం వల్ల మీ అందరికీ చదువు చెప్పే అవకాశం నాకు కలిగింది. అప్పుడు చాలా బాగుండేవారు పిల్లలు, చక్కగా మీరందరూ చాలా ఒబీడియంట్గా ఉండేవారు. మీ అందరూ నాకు బాగా గుర్తు ఏంటంటే మీ బ్యాచ్ ఎక్కువ. ఆ రూమ్లో బెంచీలు ఉండేవి, ఉపయోగించినటువంటి బెంచీలు ఉంటే అవన్నీ ఇలా చేద్దాంరా అంటే వెంటనే మీరు అందరూ స్పందించి ఆ బయట అన్నీ తెచ్చేసి మాస్టర్ నెహమ్యా సార్ అవన్నీ వస్తువులన్నీ బోల్ట్లు అన్నీ తెస్తే మీరు అందరూ కలిసి వాటిని చక్కగా ఫిట్ చేసి ఒక రూమ్లో వేసుకున్నారు. మీరు గుర్తుందా మీకు? అది అక్కడ ట్యాప్ ఉండేది కదా, శుభ్రంగా వాటిని కడిగేసి చక్కగా చేశారు. అది నేను
చాలా బాగా చేశారు పిల్లలు అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటాం అనమాట. నెహమ్యా సార్ అయితే నమ్మలేకపోతున్నాం సార్, చాలా బాగా చేశారు పిల్లలు ఇంత బాగా చేస్తారా అన్నారు ఇప్పుడు ఆయన. ఓకే, అలాగే మరి మీ 10th వచ్చేపాటికి మేము వెళ్ళిపోవడం జరిగింది. మీలో ఎవరికన్నా ఇప్పుడు డిఎస్సిలో జాబ్ వచ్చిందా? ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు డిఎస్సి వచ్చింది కదా, లాస్ట్ బ్యాచ్లో చెప్పారు డిఎస్సి రాస్తున్నామని. ఎవరికైనా వచ్చే ఉంటుంది. మీరు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని, మమ్మల్ని మర్చిపోకుండా ఇంటికి వచ్చి మళ్ళీ నా స్కూల్కి వచ్చేసారు. వాళ్ళు దువ్వ వెళ్ళారంట, దువ్వలో మేడం గారు లేరు అనేపాటికి అక్కడ మా ఫ్రెండ్ ఉంటే ఆయన్ని కనుక్కొని మళ్ళీ అలంపురం నా దగ్గరికి వచ్చి నా స్కూల్కి వచ్చి మరి ఆహ్వానించారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు అందరూ బాగుండాలని, పిల్లల్ని మీరు, నాదో చిన్న రిక్వెస్ట్, మీరు చదువుకున్న స్కూల్లో చదివించండి, గవర్నమెంట్ స్కూల్ని ఉపయోగించుకోండి. చాలామంది ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నారు, ఇదివరకుట్లా లేదు గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు అన్నీ కూడా మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించి ప్రతి స్కూల్లో కూడా చాలా బాగా చెప్తున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా మీ పిల్లల్ని ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్, మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఒక్కసారి చూసి మీ పిల్లలందరినీ జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తేనే మీలాంటి వాళ్ళకి జాబ్స్ వస్తాయి అనేది గుర్తుంచుకొని చక్కగా అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, స్కూలు జరిగేటప్పుడు ఐఎఫ్బి ప్యానల్స్, అలాగే మంచి కొత్త టీచర్స్, అందరూ ఫుల్గా టీచర్స్, మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు అది నేను ప్రతి బ్యాచ్కి చెప్తాను, కొంచెం గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ. పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి మమ్మల్ని గెట్ టుగెదర్కి అని చెప్పి మమ్మల్ని గుర్తు చేసుకుని మీతో పాటు మాకు గుర్తు చేశారు. మా లైఫ్లో మేము మొట్టమొదటిసారి ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి స్కూల్ ఇది. మాకు ఈ స్కూల్ అంటే ఎంతో అభిమానం, ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల్ని మర్చిపోలేము. మా లైఫ్లో ఇది ఒక గోల్డెన్ చాప్టర్. కాబట్టి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే మిమ్మల్ని ఏదైనా అప్పట్లో తిట్టినా కొట్టినా వేరే ఉద్దేశం ఏమి ఉండదు, ఈ చదువు బాగా రావాలని చెప్పి అప్పట్లో మేము అవన్నీ చేసుంటాం. కాబట్టి మీరు కూడా మీ జీవితాల్లో మంచి పొజిషన్లోకి రావాలి. అలాగే మీ పిల్లల్ని కూడా ఉన్నత స్థితిలోకి వచ్చేలాగా మీరు కూడా కృషి చేయాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. पता नहीं आपको हिंदी दिवस कब मनाते हैं? हिंदी दिवस कब मनाते हैं? यदि आप भूल गए तो आपको डांट पड़ेगी आपको डांट पड़ेगी. हिंदी दिवस कब मनाते हैं? सितंबर 14 को हिंदी दिवस मनाते हैं, राष्ट्रभाषा. సో మీ అందరినీ ఎంజాయ్. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం గారు దాన్ని పూర్తి చేసింది భువనరేఖ మేడం గారు. భువనరేఖ మేడం గారు క్లాస్కి వచ్చాక ఒకటే అల్లరి చేస్తుండే ఏమ్మ అనేవారు. నేను ప్రతిసారి అప్పుడు హేమనే చూసేదాన్ని, హేమని పిలుస్తున్నారేమో అని. కానీ మేము 10th అందరూ హిందీ పర్ఫెక్ట్గా పాస్ అయ్యారంటే భువనరేఖ మేడం గారు లాస్ట్లో మాకు చేసిన హెల్ప్ వల్ల. అండ్ 6thలో మాకు స్టార్టింగ్లో కృష్ణవేణి మేడం గారు నేర్పింది మాత్రం ఎవ్వరూ మర్చిపోరు. ఇప్పటికీ మేము హిందీ ఎక్కడైనా యూజ్ చేయగలుగుతున్నామంటే ఈ మేడమ్స్ ఇద్దరు నేర్పిన దానివల్లే.
అలాగే మేము మొన్న గెట్ టుగెదర్ పార్టీకి కాల్ చేసినప్పుడు కూడా మేడం రెస్పాండ్ అయితే నేను అసలు మర్చిపోలేనండి. అంత బిజీ షెడ్యూల్లో కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేడం మీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఏమో మార్నింగ్ చేసామని చెప్పాను నేను. లేదమ్మా మీ ఇలాంటి ఓల్డ్ స్టూడెంట్స్ అవన్నీ మమ్మల్ని గుర్తు చేసుకొని చేస్తే మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతామని చెప్పారు. ఆ ఒక్క మాటతో మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంత ఈ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం మీ అందరికీ కేటాయించినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ నాగమణి.